నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ప్రజాపాలనకు 2 ఏళ్లైన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధికి అడుగులేస్తున్నామంటున్నారు. రాష్ట్రం సిద్ధించాక 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ధ్వంసమైందని, మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ బీఆర్ఎస్ పరిపాలనను ఆయన ఎండగడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జల్ జమీన్ జంగిల్ కోసం పోరాడిన మనకు అవేవీ రాలేదని, కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పోయాయంటూ ఆయన దుయ్యబట్టారు. నారాయణపేట పర్యటనలో నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఎత్తిపోతకల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని, కొత్తగూడెం, హుస్నాబాద్ను పట్టించుకోలేదని, ఆదిలాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నారని, వరంగల్లోనూ 10 ఏళ్ల పాటు దుబారా ఖర్చు చేశారని తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారాయన. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్లు కలిసి సర్వనాశనం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అందుకే అటు అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, ఇటు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ప్రజలు బండకేసి కొట్టారంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై ఈరోజు చర్చ అయితే కొనసాగిద్దాం. అసలు నిజంగానే ప్రజలు బీఆర్ఎస్ను బండకేసి కొట్టారా, లేదు ఒక రాజకీయ విమర్శగా చూడాలా? మాకు కూడా కొన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయని బీఆర్ఎస్ అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి మరి ధీటుగా వీళ్ళు కూడా, బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. అసలు ఈ విషయం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత విజయార్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత కె సుజాత గారు కూడా జాయిన్ అవుతారు మనతో. ఇక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత శివకుమార్ లాల్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం విజయార్య గారితో మాట్లాడదాం. నమస్తే సార్ విజయార్య గారు. నమస్తే అండి. విజయార్య గారు, రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటనని చేస్తున్నారు. 2 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా జిల్లాల పర్యటన అయితే పూర్తి చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పైన అనేక విమర్శలు చేశారు. మరి ఎలా చూడాలంటారు? ప్రజలు బండకేసి కొడితే ఈ రోజు మీ పరిస్థితి ఉందంటున్నారు, ఏమంటారు మీరు? ఈరోజు చరిత్రను మనం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టలే, బీఆర్ఎస్ పార్టీని భుజానికి ఎత్తుకున్నది తెలంగాణ ప్రజలు. ఇది అవునా కాదా అనేది సమాజానికి తెలుసు. అసలు బండకేసి కొట్టింది ఎవరినయ్యా అంటే రోటీ కపడా మకాన్ అని, గరీబ్ హటావో అని మొత్తము నెహ్రూ కుటుంబాన్ని, మరి నెహ్రూ కుటుంబం భారతదేశ ధనమాన ప్రాణాలను, అంటే భారతదేశ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను మొత్తం 60 ఏళ్ళ కంటే ఎక్కువగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టిరు కానీ బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టలేదు. ఇది చరిత్ర తెలియనటువంటి మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదు కాబట్టి బండకేసి కొట్టింది బీఆర్ఎస్ నాని అనడం అది హాస్యాస్పదం. ఈ రోజు గ్రామాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలలో మొదటి వరుసలో. మరి ఈ రోజు ఎవరిని బండకేసి కొడతారు అనేది మీరు చూస్తారు కదా. ఇప్పుడు వచ్చే కాలం ఒక 4 రోజులు 10 రోజులు అయితే మనకి రిజల్ట్స్ బయటకు వస్తాయి. బండకేసి కొట్టేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడు తెలంగాణ ప్రజలు తన గుండెల్లో దాచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చాలా ఘనమైంది. బీఆర్ఎస్ పార్టీకి చావు లేదు. ఈ రోజు మీరు చచ్చిపోయారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో మీరు పరిపాలనలో ఉన్నారు? మీరు జాతీయ పార్టీ కదా. మా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం, తెలంగాణ రాష్ట్రం సృష్టి కోసం ఏర్పాటైంది. ఈ రోజు తెలంగాణ ప్రజలు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమానికి ఈ రోజు మరి నిజమైన శాశ్వతమైన పరిష్కారం బీఆర్ఎస్ పార్టీ. విజయార్య గారు నా వాయిస్ వినబడుతుందా? విజయార్య గారు, ఒక చిన్న ప్రశ్న, మిమ్మల్ని డిస్టర్బ్ చేశా. వాళ్ళది జాతీయ పార్టీ అన్నారు, మాది తెలంగాణ ప్రజల కోసం ఉద్భవించిందన్నారు. మరి తెలంగాణ ప్రజల కోసం ఉద్భవిస్తే టీఆర్ఎస్గానే ఉండాలి కదా, మరి బీఆర్ఎస్ ఎందుకైంది? జాతీయ పార్టీగా వెళ్ళాలనుకునే చేతులు కాల్చుకుని తెలంగాణ ప్రజలకు దూరం అయ్యారా మీరు? ఇప్పుడు ఒక మాట అండి, మార్చుకొని అని అంటున్నారు కదా. ఈరోజు
మన కాంగ్రెస్ పార్టీ పేరు ఏందని మొదలున్న పార్టీ ఏంది, తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత పార్టీలు పార్టీల పేర్లు మార్చడం అనేది ఈడ నన్ ఆఫ్ ది మ్యాటర్ అండి. పార్టీ సార్ మారడం. పార్టీలు ఇప్పుడు ఒక పుట్టడం మాట, వేరు. తెలంగాణ మీ ఉద్యమం పార్టీ అయిపోయింది, తెలంగాణ ఉద్యమ రాష్ట్రం పార్టీగా ఒక పుట్టింది కదా సార్ విజయార్య గారు. మీ పార్టీ పుట్టడమే తెలంగాణ ప్రజలకు ఉద్యమ పార్టీగా పుట్టింది. అలాంటి తెలంగాణ ఉద్యమ పార్టీగా పుట్టినప్పుడు ఎప్పుడైతే తెలంగాణలోని టీ పోయిందో, బీ ఎప్పుడైతే పెట్టారో, బారాసగా మీరు చేశారో, అప్పుడే మీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని మీ నేతలే మాట్లాడుతున్న పరిస్థితి కాదంటారా? అంటే తెలంగాణ ప్రజలను అంటే జాతీయ స్థాయిలో ఎదగనీయొద్దనే మీ ప్రశ్న నాకు అర్థం కాదు. నా ప్రశ్న కాదు, మీరు నా ప్రశ్న కాదు సార్. ఇది ఆలోచనలు ఉంటే విజయార్య గారు మీరు దూరం పెట్టుకోండి. అది కరెక్ట్ కాదు, అది ఆ క్వశ్చన్ కాదు, దానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని. విజయార్య గారు మీరు అన్నారు మాది తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాము. అది 100% జాతీయ పార్టీ. మమ్మల్ని వాళ్ళు ప్రాంతీయ పార్టీ అనుకుంటే మాకు ఫరక్ పడేది లేదు, మమ్మల్ని జాతీయ పార్టీ అనుకుంటే కూడా ఫరక్ పడేది లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రూల్ ఉంది, జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీలకు ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మేము ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ పార్టీగా ఎదగాలనే ఆలోచనతోటి ఉన్నాం. కాబట్టి ఎందుకు తెలంగాణ